రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్ను ఉద్దేశించి శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉన్నారంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీష్ రావులు మారీచుడు ఇక సుబాహుడిలా జనంలో తిరుగుతూ విషం చిమ్ముతున్నారంటూ ఆయన మండిపడ్డారు. తాము ఫ్యూచర్ సిటీ కడతామంటే కొందరు ఏడుస్తున్నారంటూ ఆయన విమర్శించారు. అధికారం కోల్పోయిన బాధలో వాళ్ళు అసూయతో ఏడుస్తుంటే తన చెవులకు అది వినసొంపుగా ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పినోళ్ళు కూడా ఉంటారు. ఫ్యూచర్లో నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. మీ ఏడిపే, మీ ఆర్తనాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. ఎందుకంటే వాళ్ళు దుఃఖం, బాధ. దేవతలు తపస్సు చేసేటప్పుడు, లోక కళ్యాణం కోసం పూజలు చేసేటప్పుడు ఆయనకి ఇద్దరు శిష్యులు, మారీచుడు, సుబాహుడు అని ఇద్దరు శిష్యులు ఉంటారు. వాళ్ళని పంపిస్తే